తీసుకొచ్చారు అంటే చెడ్డ వార్తను, చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చారు. ఇది బాగా గుర్తుంచుకోవలసినటువంటి మొదటి పాయింట్. మనం తర్వాత సంఖ్యాకాండంలోనికి వస్తే, సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో వేగు చూడడానికి వాగ్దాన దేశానికి 12 గోత్రాల నుండి 12 మంది వెళ్ళారు కదా. వెళ్ళినప్పుడు ఆ 12 మంది కూడాను వాగ్దాన దేశంలో ఎన్ని రోజులు తిరిగారు? 40 రోజులు తిరిగి ఆ దేశమును గూర్చిన సమాచారం మోసుకొచ్చారు. అక్కడ నుండి కొన్ని దానిమ్మకాయలు, ద్రాక్ష గెలలు, అంజూర పండ్లు తీసుకొచ్చి దానిని గూర్చిన ఒక సమాచారం ఇస్తూ ఉన్నారు. ఇస్తూ 31వ వచనం నుండి చదివితే 13వ అధ్యాయంలో ఆ మనుషులు, ఆ కనాను దేశంలో ఉన్న జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలము అనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, శుభ సమాచారం చెప్పారా, చెడ్డ సమాచారం చెప్పారా? ఏమిటి ఆ చెడ్డ సమాచారము? కింద మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నతమైన దేహములు గలవారు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతలేవలే ఉన్నాము, వారి దృష్టికి కూడా అలాగునే ఉన్నామని చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు మనం కనాను దేశం స్వతంత్రించుకోవడానికి వెళ్ళాలి అనుకుంటే, కనాను దేశంలో అంతకుముందు నివాసం ఉంటున్న 7 జాతుల వారిని పారద్రోలాలి అని మనం ప్రయత్నం చేస్తే, వారు ఉన్నతమైన దేహము కలిగిన వారు గనక, వారు దెబ్బ కొడితే చాలా బలంగా ఉంటుంది గనక వాళ్ళ దెబ్బకు మనం తట్టుకోలేము, అవసరమైతే వాళ్ళు మనల్ని చంపేస్తారు అని ఒక భయము పుట్టించేటువంటి చెడు సమాచారాన్ని తీసుకువచ్చారు. మీరు వరుసగా పాఠం చూడండి. యాకోబు దగ్గరికి యాకోబు సొంత కుమారులే యోసేపు చనిపోయాడు అని చెడ్డ సమాచారాన్ని తీసుకువచ్చారు. 12 గోత్రాల ప్రతినిధులు తమ స్వంత జనాంగమైన ఇశ్రాయేలీలకు ఆ దేశం వెళితే చనిపోతాము అని భయం కలిగించేలాగా చెడు సమాచారాన్ని తీసుకొచ్చారు. ఈ 2 అంశాలు అయిపోతే మీరు యోబు గ్రంథం 1వ అధ్యాయానికి రావాలని కోరుకుంటాను నేను. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో పరలోకంలో పందెం వేసుకొని దేవుడు, సాతాను ఇద్దరు కూడా యోబు యథార్థతను గూర్చి, యోబు నమ్మకత్వాన్ని గూర్చి మాట్లాడుకుంటూ ఉంటే, 13వ వచనం నుండి మీరు చదవడానికి ఇష్టపడితే, యోబు కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎవరి యొద్దకు వచ్చారు దూత? యోబు దగ్గరకే వచ్చాడు. యోబు దగ్గరకు వచ్చి ఒక సమాచారం తీసుకొచ్చాడు. ఏమిటి ఆ సమాచారం అని అడిగితే, ఎద్దులు నాగలి దున్నుచు ఉండగా, గాడిదలు వాటి సమీపముగా ఉండగా. ఎన్ని జంతువులు చెప్పాడు ఇక్కడ? ఒకటి ఎద్దులు, రెండోది గాడిదలు. ఎద్దులు గాడిదలు ఉన్నాయి. అయితే షబాయీయులు అనేటువంటి వారు, షబాయీయులు అనే జాతి వారు
వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయారు. ఆ ఎద్దుల్ని గాడిదల్ని మేపుతూ వాటికి కాపలాగా ఉన్న కాపరులు ఎవరైతే ఉన్నారో ఆ పనివారిని షెబాయీలు హతము చేశారు. ఇది మంచి సమాచారమా చెడు సమాచారమా? రైట్, అయిపోయింది కదా. ఒకటి అయిపోయిన తర్వాత 16వ వచనంలో అతడు ఇంకా మాటలాడుచుండగా, మొదట వచ్చి చెడు సమాచారం చెప్పినవాడు ఇంకా మాటలాడుచూ ఉండగా మరి ఒకడు యోబు దగ్గరకు వచ్చి, దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగలబెట్టి కాల్చివేసెను అన్నాడు. ఇక్కడ ఎఫెక్టెడ్ బీయింగ్స్ ఎవరు? గొర్రెలు, పనివారు. ఇందాక ఎఫెక్టెడ్ బీయింగ్స్ ఎవరు? ఎద్దులు, గాడిదలు, పనివారు. ఎద్దులు, గాడిదలు, పనివారి మీద పడింది ఎవరు? షెబాయీలు పడ్డారు. ఇప్పుడు గొర్రెల మీద, పనివారి మీద పడింది. వాక్యం చూడండి, అది ఒట్టి అగ్ని కాదు, దేవుని అగ్ని ఆకాశము నుండి వచ్చి పడింది. అగ్నే, దేవుని అగ్నే వచ్చి గొర్రెలను కాల్చివేసింది, పనివారిని కూడా కాల్చివేసింది. రైట్, 2 చెడు సమాచారాలు అయిపోయినాయి. 17వ వచనం చదివితే, అతడు ఇంకా మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి ఇంకొక సమాచారం తెలియజేస్తున్నాడు. కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. ఇక్కడ ఎఫెక్టెడ్ బీయింగ్స్ ఎవరు? ఒంటెలు, పనివారు. మొదటిగా ఎఫెక్టెడ్ బీయింగ్స్ ఎవరు? ఎద్దులు, గాడిదలు, పనివారు. రెండవ ఎఫెక్టెడ్ బీయింగ్స్ ఎవరు? గొర్రెలు, పనివారు. మూడవ ఎఫెక్టెడ్ బీయింగ్స్ ఎవరు? ఒంటెలు, పనివారు. ఈ 3 అయిపోయిన తర్వాత 18వ వచనంలో అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులు, నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయిచు ద్రాక్షారసము పానము చేయిచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనస్తుల మీద పడినందున వారు చనిపోయారు. పైన చెప్పబడిన 3 సమాచారాలన్నిటికంటే భయంకరమైన చెడు సమాచారం ఇది. ఏమిటట? యోబు కడుపున పుట్టిన కుమారులు చనిపోయారు, కుమార్తెలు కూడా చనిపోయారు. వారిని ఎవరు చంపారు? వారిని ఏమి చంపింది? గొప్ప సుడిగాలి వచ్చి వారిని చంపింది. ఇప్పుడు మళ్ళీ వరుసగా 4 అంశాలు లెక్క కట్టుకోండి. మొదటి భాగంలో ఎద్దులు, గాడిదలు, పనివారు. వారి మీద పడింది ఎవరు? షెబాయీలు. రెండవదిగా గొర్రెలు, పనివారు. వారి మీద పడింది ఏమిటి? దేవుని అగ్ని. మూడవదిగా ఒంటెలు, పనివారు. వారి మీద పడింది ఎవరు? కల్దీయులు. నాలుగవదిగా యోబుకు పుట్టిన కుమారులు, కుమార్తెలు. వారి మీద పడింది ఏమిటి? గొప్ప సుడిగాలి. కారణము రాశాడు. ఆ కారణం వల్ల ప్రభావితమైన వారు అంటే చంపబడిన వారి గురించి కూడా రాశాడు. రాసిన ఈ సమాచారం అంతా ఒకే రోజు జరిగిందా, వేరు వేరు రోజుల్లో జరిగిందా? మీరు వాక్యం చదివితే ఒక రోజులోనే 4 చెడు సమాచారాలు విన్నాడు. ఎవరు? యోబు. ఈ 4 కూడాను మంచి సమాచారాలా, చెడు సమాచారాలా? చెడు సమాచారాలు. ఇప్పుడు మళ్ళీ వరుసగా వద్దాం. యాకోబు తన కుమారుడైన యోసేపును గూర్చి చెడు సమాచారం విన్నాడు. ఇశ్రాయేలీల 12 గోత్రాల ప్రజలు ఆ 12 గోత్రాల ప్రతినిధులైన వేగుల వారి దగ్గర నుండి కనాను దేశమును గూర్చి చెడు సమాచారం విన్నారు. యోబు ఒకే రోజున తన పశువులను గూర్చి, తన కుమారులను గూర్చి చెడు సమాచారం విన్నాడు.
రైట్, ఇంతవరకు బాగుంది. ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. అబ్షాలోము అంటే దావీదుకు ఇష్టము ఉన్నదా, ఇష్టము లేదా? అబ్షాలోము అంటే ఇష్టమే కదా, రైట్. అబ్షాలోము దావీదును సంతోషపెట్టినవాడా, బాధ పెట్టినవాడా? బాధ పెట్టినవాడే కదా. అటువంటి బాధ పెట్టినవాడు సొంత కుమారుడైనా సరే ఈ రోజుల్లో అట్లాంటి కొడుకు ఉంటేనేమి లేకపోతేనేమి తల్లిదండ్రులే బాధపడతారు. బాగా అప్పులు పాలు చేసి తండ్రిని తల్లిని తీర్చమని చెబుతారే, అటువంటి వాళ్ళని చూసి ఎక్కడ పడేది పాస్టర్ గారు, వీడితో నేను ఊళ్ళో ఉన్నటువంటి పంచాయతీలన్నీ తీసుకొచ్చి నా నెత్తి మీద పెడతాడు, ఊరంతా అప్పులు చేసి నన్ను తీర్చమని అంటాడు, వీడేం బాధలు పెడతాడు, ఆ బాధలేం నేను తీరవాలి అని ఇట్లాంటి కొడుకు పుడితేనేమి పుట్టకపోతేనేమి పరువు పోగొడుతున్నాడు, ఆస్తి పోగొడుతున్నాడు అని బాధపడే తల్లిదండ్రులు ఉన్నారా లేదా? ఉన్నారు. అయితే అబ్షాలోము ఎన్ని వ్యతిరేకమైన పనులు చేసినా కానీ, అబ్షాలోము ఎంత బాధ పెట్టినా కానీ దావీదుకు మాత్రం అబ్షాలోము మీద ప్రేమ మక్కువ తగ్గలేదు. మీరు వాక్యం చదవడానికి ఇష్టపడితే 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. ఈ 18వ అధ్యాయంలో అబ్షాలోము చనిపోయాడు. తండ్రిని బాధపెట్టిన కొడుకు చనిపోయాడు గనక ఆ విషయం నేను దావీదుకు తెలియజేస్తాను అని సాదోకు కుమారుడైన అహీమయస్సు అనేవాడు పరిగెడతా ఉంటే యోవాబు పిలిచి అంటాడు, నాయనా నీకు ఇది సమయం కాదు, నువ్వు చెప్పే సందర్భం కూడా కాదు అంటాడు. అని ఇంకొకడున్నాడు, వాడిని పంపిద్దాము అంటాడు. ఎవరు అతనంటే కూషి అనేవాడు ఉన్నాడు అంటారు. కూషి అనేవాడు ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరూ పరిగెత్తుకుంటా పోతున్నారు. ఎవరిద్దరు? అహీమయస్సు అనేవాడు, కూషి అనేవాడు, ఇద్దరూ పరిగెత్తుకుంటూ పోతున్నారు. ఇద్దరూ పరిగెత్తుకుంటూ పోతున్నప్పుడు అహీమయస్సు అనేవాడే ముందు పోయాడు, తర్వాత కూషి అనేవాడు పోయాడు. అయితే వీళ్ళిద్దరిలో కూషి అనేవాడే దావీదుకి అబ్షాలోము చనిపోయాడనే విషయం చెప్పాడు. మీరు వాక్యం చదివితే 31వ వచనంలో, అంతలో కూషి వచ్చి, నా ఏలినవాడా నేను నీకు శుభ సమాచారం తెచ్చాను అంటున్నాడు. నీ పగవాడైన అబ్షాలోము చనిపోయాడు, అది నీకు శుభ సమాచారం అనుకొని చెప్తున్నాడు. ఎవరు? కూషి. చెప్తూ ఉంటే ఏమిటా సమాచారం అంటే 32వ వచనంలో దావీదు అంటాడు, బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? క్షేమంగా ఉన్నాడా? నన్ను తరిమినా కానీ నా కొడుకే, నన్ను బాధ పెట్టినా కానీ నా కొడుకే, నాకు పరువు పోగొట్టినా నా కొడుకే. కాబట్టి అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగాడు. అడిగితే లేడు అని చెప్పాడు. చెప్తే 33వ వచనంలో రాజు బాగా ఏడ్చి, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు, అయ్యో నా కుమారుడా అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోతే ఎంత బాగుండును అని ఏడ్చాడు. ఇప్పుడు చెప్పండి, కూషి అనేవాడు శుభ సమాచారం మోసుకొచ్చాను అనుకున్నాడు, కానీ దావీదు దానిని శుభ సమాచారంగా ఇచ్చాడా, చెడు సమాచారంగా ఇచ్చాడా? రైట్. ఇప్పుడు వరుసగా మీరు రండి. యాకోబునకు కుమారులు చెప్పింది చెడు సమాచారం, ఇశ్రాయేలీలకు 12 గోత్రాల వేగులు వాళ్ళు చెప్పింది చెడు సమాచారం, యోబుకు పనివారు 4 సమాచారాలు చెప్పింది చెడు సమాచారాలు, ఇప్పుడు దావీదుకి అబ్షాలోము చనిపోయాడని చెప్పింది చెడు సమాచారం. ఈ 4 అంశాలలో ఒక కామన్ పాయింట్ ఉంది. ఏమిటి చెప్పండి? ఇప్పుడు చెప్పండి, చెడు సమాచారం అంటే ఏమిటి? ఇప్పుడు మనం చెప్పిన 4 అంశాలు ఏమిటి? యాకోబు సందర్భం ఒకటి, ఇశ్రాయేలీల సందర్భం ఒకటి, యోబు సందర్భం ఒకటి, దావీదు సందర్భం ఒకటి. ఈ 4 సందర్భాలలో చెడు సమాచారానికి ఒక కామన్ పాయింట్ ఉంది. ఏమిటది?
యాకోబు దగ్గరికి తెచ్చిన చెడు సమాచారంలో యోసేపు చనిపోయాడు అన్నారు. అంతేనా? అంటే చావు. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశమైన కనానులోనికి అడుగు పెడితే అక్కడ ఉన్న 7 జాతుల వారు ఉన్నతమైన దేహులు గనక వారు మనల్ని చంపేస్తారు అని ఇండైరెక్ట్గా బెదిరించారు వేగుల వాళ్ళు. అక్కడ ఇండైరెక్ట్గా దాగి ఉన్నది కూడా చావే. యోబు దగ్గరికి 4 వర్తమానాలు మోసుకొచ్చారే, ఆ 4 చెప్పింది కూడా ఎద్దులు చనిపోయాయి, గాడిదలు చనిపోయాయి, గొర్రెలు చనిపోయాయి, ఒంటెలు చనిపోయాయి, నీ కొడుకులు చనిపోయారు, నీ కుమార్తెలు చనిపోయారు అని మొత్తం ఏ పాఠం మోసుకొచ్చారు? చావేనా? రైట్. ఇప్పుడు అబ్షాలోమును గూర్చి దావీదు విన్న చెడు సమాచారం ఏమిటి? అబ్షాలోము చనిపోయాడు. అంటే ఇప్పుడు ఈ 4 చెడు సమాచారాలలో ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏమిటంటే చావు, మరణం, మృత్యువు. ఇప్పుడు చెప్పండి, చెడు సమాచారం అంటే ఏమిటి? సింపుల్గా ఈ 4 ఎనలైజ్ చేస్తే మనం తేల్చుకునే పాఠం ఒకటే. చెడు సమాచారం అంటే చావును గూర్చిన వార్త వినడం. చావును గూర్చిన వార్త వినడం. ఇప్పుడు చెప్పండి, చావును గూర్చిన వార్త వినడం చెడు సమాచారం అయితే శుభ సమాచారం ఏమిటి? అయ్యా, నేను సందర్భంలో నుండి అడగడం లేదన్నా. చావు చెడ్డ సమాచారం అయితే శుభ సమాచారం ఏమిటి? పుట్టుక శుభ సమాచారం అయితే ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడన్నా? ఒకని జన్మదినము కంటే. మీకు ఇంకో విషయం చెప్పాలి, నేను బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా బర్త్డే సెలబ్రేషన్స్ని బైబిల్ గ్రంథం సపోర్ట్ చేయదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా కానీ బర్త్డే సెలబ్రేషన్ సపోర్ట్ చేసిందా బైబిల్? ఏమా? ఒరే, నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అని పెద్ద ఆయన నెత్తి నోరు మొత్తుకుంటే మనం మాత్రం పుట్టినరోజుల పేరు మీద అన్నీ కోసుకొని తింటాం. అకార్డింగ్ టు ద స్క్రిప్చర్, బైబిల్ గ్రంథం ప్రకారం పుట్టినరోజు జరుపుకోవడం వాస్తవానికి నిషిద్ధం. మరి అందరూ ఎందుకు చేసుకున్నారు పాస్టర్ గారు అంటే కృతజ్ఞత కలిగి ఉండి దేవుణ్ణి స్తుతిస్తున్నారు, అంతవరకే తప్ప దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు చేసుకునే పుట్టినరోజులు ఏవి కూడా బైబిల్ గ్రంథం యాక్సెప్ట్ చేయదు. కాబట్టి శుభ సమాచారం ఏంటో చెప్పండి. చెడు సమాచారం అంటే చావక, అంతేనా అన్నా? అది సరే కానీ అసలు చావు ఎన్ని రకాలు? 2 3? చెప్పండి కాసేపు వింటాను. ఎన్ని రకాలు చావు? శారీరక మరణం అంటే ఏమిటి? దేవుడు మనిషిని చేసినప్పుడు శరీరం ఉంది మనకి, అవునా? రైట్. శరీరం తర్వాత ఆత్మ, ఆత్మ తర్వాత మనిషిని చేసినప్పుడు దేవుడు శరీరము, ప్రాణము, ఆత్మ అని 3 కాంపోనెంట్స్ కలిస్తే మనిషి అయ్యాడు. కాకపోతే మనకు కనపడేది ఏమిటి? శరీరమే కనుక తెగ మురిసిపోతాం మనం. శరీరం కనపడుతుంది, ప్రాణం ఉందా లేదా మనిషికి? ప్రాణంతో పాటు ఆత్మ ఉందా లేదా? రైట్. మనిషికి శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. మరి పశువులకు, జంతువులకు వాటికి శరీరం ఉంది, వాటికి ప్రాణం ఉంది,
కానీ వాటికి ఆత్మ లేదు. ఆత్మ లేదు గనక వాటికి పెద్దగా వివేచన ఉండదు. ఆత్మ ఉంది గనక నరులకు వివేచన ఉంటుంది. రైట్. ఇప్పుడు మరణం అంటే మనిషి శరీరములో నుండి ఆత్మ వేరైపోవడం. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాము? శరీరము, ప్రాణము, ఆత్మ కలిసి ఉన్నాం మనం, అంతే కదా. ఇప్పుడు ఈ శరీరంలో నుండి ఆత్మ వేరైపోతే మనం ఏమని పిలువబడతాము? ఇప్పుడు మనిషి అని పిలువబడుతున్నావే, ఆ తర్వాత నీ ఆత్మ నీ శరీరంలో నుండి వేరైపోతే నువ్వు ఏమని పిలువబడతావు? ఎందుకక్క అని పెద్ద పెద్ద మాటలు? శవం అంటే సరిపోద్దుగా, అంతేనా? రైట్ రైట్ రైట్. అది చావు. ఇది ఏ చావు? ఇది భౌతికమైన మరణం, మెటీరియల్ డెత్. ఇందులో కూడా అందరూ ప్రయాణం చేసి వెళ్ళాల్సిందే. దీన్ని తప్పించుకునేవాడు ఒక్కడు కూడా లేడు. మరణము రుచి చూడక బ్రతుకువాడు ఒక్కడు కూడా లేడు. ఇది శరీర సంబంధమైన మరణం. రెండవదిగా, మనిషి బ్రతికే ఉంటాడు. మనిషి శరీరము, ప్రాణము, ఆత్మ పనిచేస్తూనే ఉంటాయి. కానీ అసలు దేవునిని గూర్చిన స్పృహ వానికి ఉండదు. దేవుడు లేడు అన్నట్టుగా బ్రతుకుతాడు. దానిని ఆత్మీయ మరణం అంటారు. మీరు తప్పిపోయిన కుమారుడు కథ చదివితే చిన్న కొడుకు ఏం చేస్తాడు? నా ఆస్తిలో నాకు వాటా కావాలని తీసుకొని వెళ్ళిపోయి దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి వేశ్యలతో తిరిగి స్నేహితులతో తిని సుఖభోగాలని అనుభవించి డబ్బులు అయిపోయిన తర్వాత అందరూ విడిచిపెట్టిన తర్వాత ఏదో పని చేసుకుందామని చెప్పి ఏ పని కోసం వెళ్ళాడు? పందులకి మేత వేయడానికి వెళ్ళాడు. పందులకి మేత వేయడానికి వెళ్ళినప్పుడు ఇతగాడికి ఆకలి అయింది గనక, తినడానికి ఏమీ ఆహారం లేదు గనక పందులు తినే పొట్టు తిందాము అనుకున్నాడు. అనుకున్నప్పుడు ఎవరు గుర్తొచ్చారు? తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. గుర్తొచ్చినప్పుడు వెళ్ళాడు. పరలోకమునకు నీకు విరోధముగా నేను పాపం చేశానన్నాడు. అయిపోయిన తర్వాత తండ్రి ఒక మాట చెప్పాడు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు చనిపోయాడు? అసలు ఎప్పుడు చనిపోయాడు ఈ తప్పిపోయిన కుమారుడు? తండ్రి దగ్గర నుండి ఎప్పుడైతే ఆస్తిలో వాటా తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడో ఆ రోజే చనిపోయాడు. అంటే దేవుని నుండి ఎడబాటు అయితే అది ఆత్మీయ మరణం. మీరు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదివితే ప్రారంభ వచనంలో ఏమంటాడు? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. మీకు శరీరం అట్లాగే ఉంది, మీ ప్రాణం అట్లాగే ఉంది, మీ ఆత్మ అట్లాగే ఉంది. కానీ మీరు అపరాధములు చేసి పాపములు చేసి అవిధేయతను కనపరిచి దేవుని పైన తిరుగుబాటును చేసిన కారణాన మీరేమయ్యారు? చనిపోయారు. ప్రకటన గ్రంథంలో సంఘానికి రాస్తూ ఏమంటాడు? జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ నీవు మృతుడవే. ఇది ఆత్మీయ మరణం. చాలామంది నామకార్థ క్రైస్తవులు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించని వారు ఉన్నటువంటి స్థితి ఇది. ఇది ఆత్మీయమైన మరణం. మొదటి మరణం ఏమిటి? శరీరమైన మరణం. శరీరంలో నుండి ఆత్మ వేరైపోవడం. ఇప్పుడు రెండవ మరణం ఏమిటి? ఆత్మీయమైన మరణం. అంటే దేవుని నుండి దూరంగా వెళ్ళిపోవడం. మొదటి మరణం ఏమిటి? శరీరం నుండి ఆత్మ దూరంగా వెళ్ళిపోవడం. రెండవ మరణం ఏమిటి? దేవుని యొద్ద నుండి ఒక మనిషి దూరంగా వెళ్ళిపోవడం. ప్రకటన గ్రంథం చదవడానికి ఇష్టపడితే 3వ మరణం గురించి రాస్తాడు. ఎన్నో అధ్యాయంలో రాస్తాడు అక్కడ? 20 21 8వ వచనం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు
గుండములో పాలు పంపుదురు, ఇది రెండవ మరణం అని లెక్కగట్టాడు. ప్రకటన గ్రంథం ప్రకారం ఇది రెండవ మరణం, కానీ మన బైబిల్ స్టడీ ప్రకారం ఇది ఎన్నో మరణం? మూడో మరణం. ఇప్పుడు ఎక్కడ పడుతున్నారట ఈ మూడో మరణంలో మనుషులు? అగ్ని గుండములో, అగ్ని గంధకములతో మండుచున్న గుండములో. ప్రభువుని రక్షకునిగా అంగీకరించకుండా భూలోకములో తమ ఇష్టానుసారంగా జీవించిన వారు మరణించేలోపు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని యజమానుడిగా అంగీకరించని కారణాన వారు తీర్పు తీర్చబడిన తర్వాత, తీర్పు దినము తర్వాత, ఆఫ్టర్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్, దే విల్ బి సెండింగ్ ఇన్ టు ద ఎటర్నల్ లేక్ ఆఫ్ ఫైర్. నిత్య మరణము. దీనికి నేను పెట్టిన పేరు నిత్య మరణము. అంటే ఇక వారు ఎన్నటికీ మరలా తిరిగి దేవుని యొద్దకు రాలేరు. రెండో మరణం ఆత్మీయమైన మరణంలో ఉన్నవాళ్ళు, దేవునికి భూమి మీద బ్రతుకుతూ దూరంగా ఉన్నవాళ్ళు, దేవుని యొద్ద నుండి దూరంగా వెళ్ళి పాపంలో జీవిస్తున్న వాళ్ళు పశ్చాత్తాపడి మరలా ప్రభు దగ్గరికి వస్తే వారికి దేవునితో సహవాసం చేయడానికి అవకాశం ఉంటుందేమో కానీ, తీర్పు దినం అయిపోయిన పిమ్మట అగ్నిగుండములో పడద్రోయబడిన వాళ్ళు, అగ్ని ఆరని పురుగు చావని ప్రాంతములో మండుచున్న గుండములో పడద్రోయబడిన వాళ్ళు ఎన్నటికీ మరలా తిరిగి దేవునితో కలిసే అవకాశం లేనే లేదు. గనుక అది నిత్యమైన మరణం. యుగయుగాలు ఆ బాధ అనుభవించాల్సిందే, ఆ యాతన పడాల్సిందే, ఆ టార్మెంటేషన్ అనుభవించాల్సిందే. సో మొత్తం మీద మరణం ఎన్ని రకాలు? 3 రకాలు. ఒకటేమో శరీరమైన మరణం, రెండవదేమో ఆత్మీయమైన మరణం, మూడవదేమో నిత్యమైన మరణం. అసలు ఈ 3 మరణాలకి కారణం ఏమిటి? దేవుడు కారణమా, మానవుడు కారణమా? ఇప్పుడు ఈ శరీర సంబంధమైన మరణానికైనా, ఆత్మీయ మరణానికైనా, నిత్య మరణానికైనా కారణము దేవుడా, మానవుడా? మానవుడేనా? ఎలాగునా అయ్యా? రైట్. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొనిన వారై, సొంత పైత్యము కలిగిన వారై, సొంత మేధావితనమును ఉపయోగించి వారికి నచ్చిన మార్గములలో త్రోవ తప్పి నడిచిన వారై, దేవుని మీద తిరుగుబాటు చేసిన వారై, దేవుని ఆజ్ఞలను అనుసరించని వారై, దేవునికి కోపము పుట్టించిన కారణమున శారీరక మరణం వచ్చింది. దేవుని నుండి దూరంగా పారిపోయిన కారణమున ఆత్మీయ మరణం వచ్చింది. దేవునిని భూమి మీద రక్షకునిగా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించని కారణమున నిత్య మరణం వచ్చింది. ఇప్పుడు మొత్తం మీద చెడు సమాచారం అంటే ఏమిటి? మరణం, చావు. ఈ చెడు సమాచారమైన చావుకి కారణం ఎవరు? మనిషి చేసిన పాపము, అవిధేయత, తిరుగుబాటు, అతిక్రమము, దోషము, ఏమైనా పేరు పెట్టండి, మనిషే కారణం తప్ప దేవుడు కారణం కానే కాదు. ఇప్పుడు ఈ మనిషి పాపంలోనే పుడుతున్నాడు, పాపంలోనే పెరుగుతున్నాడు, పాపంలోనే చనిపోతున్నాడు. ఈ పాపంలో ఉన్న ఈ మనిషికి శుభ సమాచారం ఏమిటి? అమ్మా, వాస్తవానికి మీరు లూకాసు వార్త రెండవ అధ్యాయమా? మొదటి అధ్యాయం చదివితే, లూకాసు వార్త మొదటి అధ్యాయం చదివితే, గాబ్రియేలు దేవదూత మరియ దగ్గరకు వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము అన్నాడు. ఏమన్నాడు? శుభము. అప్పుడు మరియా బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో, ఏ వచనం? అప్పటి వరకు ఏ సమాచారం విన్నారు మానవ జాతి? చెడు సమాచారమే విన్నారు. మరణమును గూర్చే విన్నారు, పాపమును గూర్చే విన్నారు. మొదటిసారిగా పరలోకము నుండి గాబ్రియేలు దేవదూత ఏం మోసుకొచ్చాడు?
చెడు సమాచారం మోసుకొచ్చాడా, శుభ సమాచారం మోసుకొచ్చాడా? శుభ సమాచారమే. పాత నిబంధన గ్రంథములో కోరాహు కుమారుల చేత దేవుడు ఇంతకుముందు ప్రవచనాత్మకంగా పలికించాడు. చదవండి కీర్తనల గ్రంథం 85వ కీర్తన 8వ వచనం చదవండి ఒకసారి. దేవుడైన యెహోవా ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. ఎవరు ఈ మాట మాట్లాడింది? కోరాహు కుమారులు. దేవుని ఆత్మ వారిని ప్రేరేపించగా పలికిన ప్రవచనాత్మకమైన మాటిది. ఏమిటట? దేవుడు తన ప్రజలతోనూ దేవుడు తన భక్తులతోనూ ఏమి సెలవిస్తాడు? శుభవచనమా, చెడ్డ సమాచారమా? శుభవచనం. ఏమిటా శుభవచనం అని అడిగితే లూకాసు వార్త 1వ అధ్యాయం 29వ వచనములో 28, 29 వచనాల్లో గాబ్రియేలు దేవదూత పలికినప్పుడు ఆ ప్రవచనం నెరవేరింది. ఇంతకీ ఆ శుభవచనము, ఆ శుభ సమాచారము ఎవరిని గూర్చినది అని అడిగితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చినది. అంతే కదా? ఇప్పుడు నువ్వు చెప్పినట్టు 2వ అధ్యాయానికి రా. 10వ వచనం నుండి 12వ వచనం వరకు ప్రశాంతంగా చదవండి. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఈ మాట పలికింది కూడా ఎవరు? దేవదూతే. ఎవరితో పలికాడు ఈ మాట దేవదూత? గొర్రెల కాపరులతో పలికాడు. పలికినప్పుడు ఇది చెడ్డ సమాచారం అని చెప్పాడా, సువర్తమానం అని చెప్పాడా? ఇందాక మరియతో మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చిన వార్త శుభవార్త అని చెప్పాడా, చెడు సమాచారం అని చెప్పాడా? శుభవార్త, శుభ సమాచారమే. ఇప్పుడు గొర్రెల కాపరులతో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు? ఇదిగో సువర్తమానము. ఏ వర్తమానము? శుభ సమాచారము, సంతోషకరమైన సువర్తమానము అని చెప్పి దానికి 12వ వచనంలో ఒక ఆనవాలు తెలియజేస్తున్నాడు. ఆనవాలు అంటే ఏమిటి? గుర్తు, ఒక గుర్తు తెలియజేస్తున్నాడు. దీని గురించి మీరు తెలుసుకోవాలి అంటే 86వ కీర్తనలోకి రావాలి. 86వ కీర్తన 86వ కీర్తనలో 16వ వచనం 17వ వచనం చదవండి. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలమును అనుగ్రహించుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. ఏ ఆనవాలు? శుభకరమైన ఆనవాలు అంటే ఏమిటి? శుభకరమైన ఆనవాలు అంటే ఏమిటి? లూకాసు వార్త 2వ అధ్యాయంలో మీకు ఇదే ఆనవాలు. ఏమిటి ఆనవాలు? ఒక శిశువు పొత్తిగుడలలో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. అదే ఆనవాలు. అది ఏ ఆనవాలు? చెడు ఆనవాలా, శుభకరమైన ఆనవాలా? మళ్ళీ దావీదు ఈ కీర్తన రాసింది ఎవరు? 86వ కీర్తన రాసింది ఎవరు? దావీదు. ఇందాక 85వ కీర్తన రాసింది ఎవరు? కోరాహు. అది కోరాహు కావచ్చు, దావీదు కావచ్చు. పరిశుద్ధాత్ముని చేత ప్రేరేపించబడి వారు పలికారు, రాశారు. రాసినప్పుడు శుభకరమైన ఆనవాలు కోసం ఎదురు చూశాడు. ఎవరు? దావీదు.
శుభవచనము కోసం ఎదురు చూసిన వాళ్ళెవరు? కోరాహు యొక్క కుమారులు. శుభకరమైన ఆనవాళ్ళ కోసం ఎదురు చూసింది ఎవరు? దావీదు. ఇప్పుడు దావీదుని అడుగుదాం, దావీదా నీకు శుభకరమైన ఆనవాళ్ళ మీద ఎందుకంత ప్రత్యేకమైన శ్రద్ధ అని అడిగితే పై వచనంలో జవాబు చెబుతాడు చూడండి. నీ సేవకునికి నీ బలమును ప్రసాదించుము, నీ సేవకురాలి కుమారుని. ఎక్కడైనా దావీదు తల్లి గురించి వాక్యంలో రాసిందా? దావీదు తల్లి ఎవరో తెలుసా? దావీదు తండ్రి ఎవరు? యెషై. దావీదు తల్లి ఎవరు? అయ్యా వందనాలను బయటికి చెప్పకండి. దావీదు తల్లి పేరు ఎక్కడైనా రాసిందా? సమ్వేర్. We should not go to chronologicals right now. కానీ దావీదు తల్లిని గూర్చి ఇచ్చిన ఒక మంచి మాట ఏమిటంటే నీ సేవకురాలు. దావీదు తల్లి ఎవరట? దేవుని సేవకురాలు. ఆ మాట అదేనా? అర్థం అదేనా? 16వ వచనంలో నీ సేవకురాలి కుమారుని రక్షించుము. నీ సేవకురాలు. దావీదు తల్లి ఎవరు? దేవుని సేవకురాలు. ఏం చేసింది ఈ తల్లి అని అడిగితే దావీదుని పక్కలో పండుకోబెట్టుకొని దావీదుకు దేవుని గూర్చిన మాటలు చెప్పింది. మీకు బాగా అర్థం కావడానికి నేను ప్రశ్న అడుగుతాను. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో గొల్యాతు మీదకి పరిగెత్తుకొని పోతా ఉంటాడే, 5 నున్నటి రాళ్ళు ఏరుకొని పెద్ద అయినా దావీదు గారు చిన్నపిల్లోడిగా ఉన్నప్పుడు గొల్యాతు దగ్గరికి పరిగెత్తాడే, ఆ పరిగెత్తుతా ఏమన్నాడు? సార్ 45వ వచనంలో నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతిగా యెహోవా పేరిట నేను నీ మీదకు వచ్చుచున్నాను అని కింద మీరు చెప్పినట్టుగా యుద్ధము యెహోవాదే అని 45వ వచనం నుండి 47వ వచనం వరకు మాట్లాడిన మాటలు చిన్నపిల్లవాడైన దావీదు అనుభవశాలి అయిన భక్తుడిలాగా మాట్లాడాడు. వయసు చూస్తేనేమో చిన్నది, కానీ మాటలు చూస్తేనేమో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. సమూయేలు కూడా అంతే, వయసు చూస్తేనేమో పిల్లోడు, కానీ మాటలు చూస్తేనేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇర్మియా కూడా అంతే, వయసు చూస్తేనేమో చిన్నోడు, కానీ మాటలు చూస్తేనేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. 12 మంది అపోస్తులలోకెల్లా యోహాను చాలా చిన్నవాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారితో తిరిగి పరిచర్యలో చాలా పెద్ద పెద్ద కార్యాలు రుచి చూశాడు. ఎక్కడి నుండి వచ్చింది? సమూయేలుకి ఎక్కడి నుండి వచ్చింది? తల్లి అయినా హన్నా దగ్గర నుండి. సమూయేలు తల్లి ఎవరు? హన్నా దగ్గర నుండి వచ్చింది. ఆ కారణం చేత వయసు చిన్నది అయినా కానీ పెద్ద మాటలు మాట్లాడాడు సమూయేలు. ఇర్మియా వయసు చిన్నదైన పెద్ద మాటలు ఎట్లా మాట్లాడావు అని అడిగితే దేవుని పిలుపు ఉన్నది గనక మాట్లాడాడు. దావీదు నీ వయసు చూస్తే చిన్నది, గొల్యాతు చూస్తే పెద్దోడు, మరి నువ్వెట్టా మాట్లాడుతున్నావు ఈ పెద్ద పెద్ద మాటలు అంటే దావీదు కూడా ఇదే సమాధానం చెబుతాడు. సమూయేలు తల్లి సమూయేలుకు ఎలాగ ప్రార్థనలో జీవాన్ని నేర్పించిందో నేను కూడా నా తల్లి యొద్ద అలాగునే నేర్చుకున్నాను. అమ్మా, సో మొత్తం మీద పాఠం ఏంటి? ఇంత పెద్ద థియలాజికల్ ఫార్మేషన్ ఎలా మాట్లాడావు? దావీదు గొల్యాతును చంపేటప్పుడు యుద్ధము యెహోవాదే, ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా. ఏమిటా మాటలు ఏమిటి అంటే నా తల్లి దేవుని సేవకురాలు గనక నా తల్లి నేర్పించిన మాటలు. సో మొత్తం మీద మళ్ళీ పాఠానికి వెనక్కి రండి. ఇంతకీ సువార్త అంటే ఏమిటి? చెడు సమాచారం అంటేనేమో మరణం, సువార్త శుభ సమాచారం అంటేనేమో గుడ్ న్యూస్, అంటే శుభ సమాచారం అంటే సువార్త అంటే ఇట్స్ నథింగ్ బట్ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు, ఆయనే శుభవార్త, ఆయనే శుభ సమాచారం, ఆయనే సువార్త. అయ్యా, ఇప్పుడు
ఆకాశంలో నక్షత్రాలు చూడాలి అంటే ఏం ఉపయోగిస్తాం? టెలిస్కోప్. ఈ సైన్స్లో సూక్ష్మజీవులను చూడాలంటే ఏం ఉపయోగిస్తాం? మైక్రోస్కోప్. ఆకాశంలో చూడాలంటేనేమో టెలిస్కోప్. అయ్యా, కొన్ని వస్తువులు పరీక్షించి చూడాలంటే ఏం ఉపయోగిస్తాం? భూతద్దాలు. రైట్, మంచి మాట చెప్పేవన్నా. అంటే కొన్నిసార్లు మనం భూతద్దంలో పెట్టి చూస్తే కానీ పెద్దగా కనబడతాయి, కొన్నిసార్లు మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే కానీ సూక్ష్మజీవులు కనపడతాయి, కొన్నిసార్లు టెలిస్కోప్లో పెట్టి చూస్తే కానీ ఆకాశంలో ఉన్నవి కనబడతాయి. ఇప్పుడు అట్లాగే దేవుని యొక్క పరిశుద్ధతను మనం తెలుసుకోవాలి అంటే మనకు సువార్త కావాలి. మనకు సువార్త కావాలి. ఈ సువార్త ఎలాగా, దేంట్లో చూడాలి? దేవుని పరిశుద్ధతను దేంట్లో చూడాలి? సువార్తలో నుండి చూడాలి. మళ్ళీ సువార్త అంటే ఏమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు స్టేట్మెంట్ మీనింగ్లోకి రండి. ఇప్పుడు దాకా చెప్పిందంతా ఎటిమలాజికల్ మీనింగ్. స్టేట్మెంట్ మీనింగ్లోకి వస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో సువార్త అంటే ఏమిటో పౌలు చెప్తాడు. మీరు నాకు చెప్పండి, ఏం చెప్పాడు? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1 పత్రిక 15వ అధ్యాయంలో సువార్త అంటే ఒక డెఫినేషన్ చెప్పాడు, ఒక ఫార్మేషన్ చెప్పాడు. ఏమిటది? లేఖనముల ప్రకారము యేసు మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము యేసు తిరిగి లేచెను, లేపబడెను. సో ఇప్పుడు సువార్త అంటే ఏమిటి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇదే సువార్త. అంతేనా? మొదటిగా ఇప్పుడు మరణం తప్పించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మానవులు భూమి మీద ఎవరు లేరు. మరి మరణానికి ఎదురెళ్ళాలంటే రెండు మార్గాలు. ఒకటే మరణం తప్పించుకొని పారిపోవాలి, లేదా మరణం మీద గెలవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మృతి పొందెను అన్నప్పుడు ఆయన నరులందరికిలాగా ఆయన కూడా చనిపోయాడు. సమాధి చేయబడును, నరులందరికిలాగా ఆయన సమాధి చేయబడ్డాడు. తిరిగి లేచాను అంటే అర్థం ఏంటి? మరణం మీద విజయాన్ని సాధించాను. అదే అధ్యాయం చివరిలో ఉంటాడు, ఓ మరణమా నీ ముళ్ళుతో అందరిని ఇప్పుడు దాకా గుచ్చావే, నీ ముళ్ళుకున్న బలంతో అందరిని గుచ్చావే, అందరిని ఏడిపించావే. చావు వచ్చినప్పుడు ఏడుస్తారా నవ్వుతారా? మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఏడుస్తావా నవ్వుతావా? ఏడుపే కదా. నువ్వు నీ బలం పెట్టి అందరిని ఏడిపించావు, అందరినీ చంపావు, అందరినీ గుచ్చావు, అందరికి నొప్పి పుట్టించావు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధి చేయబడి తిరిగి లేచాడు కదా. ఆయన తిరిగి లేచినప్పుడు నువ్వు ఓడిపోయావు. ఎవరు ఓడిపోయింది? సావు, మరణము, మృత్యువు ఓడిపోయింది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చావు దగ్గర నుండి, మరణం దగ్గర నుండి పారిపోయాడా? మరణం మీద గెలిచాడా? మరణం మీద గెలిచాడు. ఇప్పుడు చెప్పండి, సువార్త అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద నమ్మకం ఉంచితే మనకు కలిగే ప్రథమ ప్రయోజనం ఏమిటి? మనం కూడా నరులందరిలాగా ఒకరోజు చనిపోతాం, మనం కూడా నరులందరిలాగా ఒకరోజు సమాధిలో పాతిపెట్టబడతాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణమును జయించి, సమాధిని జయించి తిరిగి లేచాడు గనక ఒక రోజున మనం కూడా తిరిగి లేపబడతాం. ఒక రోజున మనం కూడా తిరిగి లేపబడతాం. అప్పుడు మనం మరణాన్ని జయించిన వాళ్ళమా, మరణం ఎదుట ఓడిపోయిన వాళ్ళమా? మరణాన్ని జయించిన. ఇప్పుడు సువార్త వలన ప్రయోజనం ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ బిలీవింగ్ ద గాస్పెల్? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ బిలీవింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్? మరణం మీద విజయాన్ని సాధిస్తాం. ఇది ఏ కట్టు కథ కాదు, కల్పిత కథ కాదు, ఇదేదో ఫ్రేమ్వర్క్ కానే కాదు. ఇది జరిగిన యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానానికి తిరిగి లేచాక ఎన్ని రోజులు ఉన్నాడు సార్? ఎన్ని రోజులు? ఎప్పుడు లేచాడని కాదు, లేచిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడు భూమి మీద? 40 రోజులు. ఎంతమందికి కనపడ్డాడు? అనేక మార్లు అనేకులకు అగపడ్డాడు. ఆయన కనిపించాడా లేదా? కనిపించాడు. There are internal evidences in the Bible and external evidences
by the contemporaries of the Lord Jesus Christ, or called the first century historians who wrote about the resurrection of the Lord Jesus Christ. మనం చెప్పేదేదో ఊరక ఒక మూఢనమ్మకం కాదు. మనం తిరిగి లెగుస్తాము అంటే ఒక కట్టుకథ చెప్పట్లేదు. జనాలను ఆకర్షించడానికి ఏదో మనకు ఒక కల్పిత పాత్రలతో మనం మాట్లాడడం లేదు. There are internal evidences from the Bible and external evidences from the resources, textual resources. సో మొత్తం మీద పాఠం ఏంటి? సువార్తను నమ్మడం వల్ల కలిగే మొదటి ప్రయోజనం ఏమిటి? నేను చనిపోతాను, నేను పాతిపెట్టబడతాను, కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు గనక నేను కూడా ఒక రోజున తిరిగి లేస్తాను. ఇది ప్రధానమైనటువంటి ప్రయోజనం. అండ్ ఇదేమిటి? అల్ఫానా? ఇదేమిటి? ఇది ఒక పాయింట్ అంతేనా? పాయింట్. ఇదేమిటి? a line between 2 points అంతేనా? line between 2 points. మూడోదేమిటి అమ్మా? Yes, infinity line. You're right. ఈ పాయింట్ దగ్గర ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించాడు, అంటే సువార్తని నమ్మాడు. నమ్మితే అతడు ఇక్కడే ఉండిపోడు. కొంతమందికి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. కొంతమంది దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ ఎదుగు ఉండదు, బొదుగు ఉండదు. అవునా? ఇది రాంగ్ కాన్సెప్ట్. ఇది యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన సమయం నుండి ఇది మరణం వరకు ఆయనకు నమ్మకంగా ఉండేవారు. లైన్ బిట్వీన్ ద 2 పాయింట్స్. ఈ పాయింట్ ఏమిటి? సువార్తను నమ్మిన పాయింట్. ఈ పాయింట్ ఏమిటి అమ్మా? మరణం వరకు నమ్మకంగా ఉండడం. మూడోది వస్తే ఇది యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన పాయింట్, సువార్తను నమ్మిన పాయింట్. ఇక్కడ నుండి వాళ్ళు మరణాన్ని కూడా వదిలేసి ప్రభువుతో నిత్యత్వం. ఈ 3 పాయింట్లు కూడా ఏమిటి? ప్రభువును, సువార్తను నమ్ముట. ప్రభువును, సువార్తను నమ్ముట. నమ్మిన తర్వాత మనం పాయింట్ దగ్గరే ఆగిపోయామా, లేకపోతే మరణం వరకే వెళుతున్నామా? మరణం తర్వాత ఇన్ఫినిటీ లెక్కలో ఉన్నామా? ఇప్పుడు ప్రభువుని నమ్ముకుంటే పాయింట్ దగ్గర ఆగిపోతామా? మరణం వరకే ఆలోచన చేస్తామా? మరణం తర్వాత నిత్యత్వం గురించి ఆలోచన చేస్తామా? ఇప్పుడు ప్రభువుని నమ్ముకోవడం వల్ల లాభం ఏమిటి? నిత్యత్వం, ఎటర్నల్ లైఫ్. బైబిల్ భాషలో నిత్య జీవము. మరణానికి వ్యతిరేకమైన పదం ఏమిటి చెప్పండి? ఇప్పుడు జీవము, నిత్య జీవము. ఇప్పుడు మరణము చెడు సమాచారం అయితే మంచి శుభ సమాచారం ఏమిటి? నిత్య జీవము. ఆ నిత్య జీవం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే ఈ నమ్మిన కాలము నుండి ఈ మరణించే ఈ కాలములోపు విశ్వాసి అవగాహన పెంచుకోవాల్సిన 2 విషయాల్లో మొదటి విషయం దేవుని పరిశుద్ధత. దేవుని పరిశుద్ధత. రెండో విషయం మన పాప స్వభావము, మానవ పాప స్వభావం. ఈ 2 విషయాలను గురించిన అవగాహనలో ఒక మనిషి, ఒక విశ్వాసి ఎదగాలి. ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత దేవుని గూర్చిన పరిశుద్ధతలో ఎదగాలి, మానవ పాప స్వభావమును గూర్చిన అవగాహనలో కూడా ఎదగాలి. కానీ విచిత్రం ఏంటంటే రక్షకునిగా అంగీకరించిన తర్వాత పరిశుద్ధతను గూర్చిన అవగాహన, పాప స్వభావమును గూర్చిన అవగాహనలో పెద్దగా ఎవరికి పట్టింపు లేదు. ఇవాళ ఉందా?
లేదు. మరి దేని మీద ఆశ? ప్రభువుని నమ్ముకుంటే రోగాలు పోతాయి, ప్రభువుని నమ్ముకుంటే కోర్టు కేసులు పోతాయి, ప్రభువుని నమ్ముకుంటే అప్పులు పోతాయి, ప్రభువుని నమ్ముకుంటే ఇల్లు కట్టుకుంటావు, ప్రభువుని నమ్ముకుంటే పెళ్ళయిద్ది. ఈ బడే తప్ప ప్రభువుని నమ్ముకుంటే నిత్య జీవం వచ్చిద్ది, ప్రభువుని నమ్ముకుంటే పరిశుద్ధతలో ఎదుగుతావు, ప్రభువుని నమ్ముకుంటే పాప స్వభావం గురించిన అవగాహనలో ఎదుగుతావు అని ఏదైనా ఒక అవగాహన, ఆలోచన ఈనాటి విశ్వాసులకు ఉంటుందా? లేకపోవడానికి ప్రధానమైన 3 కారణాలు చెబుతాం, చాలా ఉన్నాయి. కానీ మొదటి కారణం నటించడం. నటించడం అంటే ఏంటి సార్? నటించడం అంటే ఏమిటి అయ్యా? లేనిది ఉన్నట్టుగా చూపేయటం. దాన్ని ఏమంటారు? విశ్వాసులు బాగా గుర్తుపెట్టుకొని ఎన్నడూ నటించకూడదు. ఇందాక మనం చదివిన వాక్య భాగంలో యాకోబు దగ్గరికి చెడు సమాచారం తీసుకువచ్చిన యాకోబు కుమారులు ఉన్నారే, వాస్తవానికి యోసేపు చనిపోయాడు. అక్కడ చనిపోలా, కానీ ఏం చెప్పారు? అబద్ధం చెప్పారు. ఏమని అబద్ధం? చనిపోయాడని అబద్ధం చెప్పారు. చనిపోయాడని అబద్ధం చెప్పి తండ్రి ఏడుస్తూ ఉంటే, ఎవరు ఏడుస్తున్నారు? యాకోబు ఏడుస్తూ ఉంటే ఒక్కడైనా కానీ వచ్చి నిజం చెప్పాడా అంటే ఏం చేశారు? నటించారు. దావీదు బత్షెబాతో పాపం చేసి ఊరియా, బత్షెబా ఎవరు? ఊరియా యొక్క భార్య. ఊరియాకు ఏమిచ్చాడు? పత్రం ఇచ్చాడు. పత్రం ఇచ్చి ఎవరికి ఇవ్వమని చెప్పాడు? యోవాబుకి ఇవ్వమన్నాడు. యోవాబుకి ఇవ్వమన్నాడు. ఇప్పుడు చెప్పండి, దావీదు నటించాడా నటించలేదా? ఏమా నటించాడా? బాగా వినండి, మనం రక్షణ పొందిన తర్వాత ఎప్పుడైతే నటించడం ప్రారంభిస్తామో అప్పుడు దేవుని పరిశుద్ధతను గూర్చిన అవగాహనలో వెనకబడిపోతాం. ఏమా నటించడం అనేది లోకస్తుల పని. లోకపు నటన అని ఉంటుంది. ఈ లోకపు నటన గతించును అని ఉంటుంది. నటించడం అనేది విశ్వాసులకు సరిపోయిన పని కానే కాదు. రెండవ సంగతి, ఎట్లా చెప్పాలి? రెండవ సంగతి, హృదయంలో జరిగే విగ్రహారాధన అనే పాయింట్ ఉంటుంది. అమ్మా అంటే విగ్రహారాధన అంటే మామూలుగా మనం ఏం చేస్తాము? విగ్రహాల దగ్గరికి వెళతాము, వాటికి మొక్కుతాము, వాటికి సంబంధించిన నైవేద్యం ఏదో తింటాం. మనుషులకు ఉండేటువంటి విగ్రహారాధన సంబంధమైన జాబితా ఇది. అయితే ఇది బయటకు బాహ్యంగా కనిపించేది. బయటకు బాహ్యంగా కనిపించకుండా లోపల హృదయంలో జరుగుతుంది. పైకేమో భక్తిగానే ఉంటారు, కానీ హృదయం లోపల జరిగే విగ్రహారాధన ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి హృదయంలో మనం స్థానం ఇచ్చాం కదా. స్థానం ఇచ్చిన తర్వాత ఆయన కాకుండా ఆయన స్థానంలో మనం ఎవరినైనా తీసుకొచ్చి కొన్నిసార్లు కూర్చోబెడతామా? కూర్చోబెట్టమా? ఎవరిని కూర్చోబెడతాం అమ్మా? కొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి కూర్చోబెడతాం, కొన్నిసార్లు రాజకీయ నాయకులను కూర్చోబెడతాం, కొన్నిసార్లు క్రీడాకారులను కూర్చోబెడతాం, కొన్నిసార్లు సినిమా వాళ్ళని కూర్చోబెడతాం, కొన్నిసార్లు కులాల నాయకులను కూర్చోబెడతాం, ఇంకొన్నిసార్లు దైవజనులను కూడా తీసుకొచ్చి కూర్చోబెడతాం. ఇది హృదయంలో జరిగే విగ్రహారాధన. ఇలాగా హృదయంలో విగ్రహారాధన జరిగితే దేవుని పరిశుద్ధతను గూర్చిన అవగాహనలో మనం ఎదగం. రెండో పాయింట్. మూడో పాయింట్ వచ్చేసి అనుదిన పోరాటములు. చెప్పండి, రోజు ఒక్కసారైనా కానీ మనల్ని బాధ పెట్టే సన్నివేశాలు జరుగుతాయే జరగవా? అయ్యా, మీరు ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఈ జీవిత ఈత ఈదలేకపోతున్నాను ఒక పాట ఉండిద్ది. ఆ పాట ఒకసారి వినండి. భార్య బిడ్డల వల్ల బాధలు కలిగాయి నాయన, అన్నదమ్ముల వల్ల బాధలు కలిగాయి దేవా, సంఘంలోకి వెళ్తే విశ్వాసులు తోటి విశ్వాసులను బాధలు కలిగినాయి ప్రభువా అని ఆయన పాట రాస్తాడు. దాని ప్రకారం ఏంటంటే, మీరు ఎక్కడికన్నా పోండి, మీకు అనుదిన పోరాటాలు తప్పో. ఈ అనుదిన పోరాటాల మీద ఎక్కువ దృష్టి ఉంచి బలహీనలైపోతే పరిశుద్ధతను గూర్చిన జ్ఞానంలో మీరు ఎదగలేరు. కాబట్టి మొదటి విషయం ఏమిటి? పరిశుద్ధతను గూర్చిన, దేవుని పరిశుద్ధతను గూర్చిన జ్ఞానంలో ఎదగబోవడానికి మొదటి విషయం ఏమిటి? నటించడం. రెండో విషయం ఏమిటి? హృదయంలో జరిగే విగ్రహారాధన. మూడో విషయం ఏమిటి? అనుదినమైన పోరాటాలు. ఈ 3 కారణాల వల్ల మనం సువార్తను నమ్మినా కానీ దేవుని పరిశుద్ధతను గూర్చిన జ్ఞానంలో ఎదగలేకపోతూ ఉన్నాము. ఇప్పుడు దేవుని పరిశుద్ధతను గూర్చిన జ్ఞానంలో ఎదగాలి అంటే
మొదటిగా విశ్వాస జీవితంలో నటించడం మానేసేయాలి. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు వారి స్థానంలో ఎవరికి మళ్ళీ మనం అవకాశం ఇవ్వకూడదు. మూడవదిగా అనుదిన పోరాటముల మధ్యలో సువార్త దేవుని శక్తి అయి ఉన్నదని పౌలు కొరింథీ సంఘానికి చెప్పిన మాట నమ్మి విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా ఎదురెళితే అనుదిన పోరాటాలన్నిటి మీద విజయం సాధించుకునే కృప దేవుడు దయచేస్తాడు. అట్టి కృప ఈరోజు వాక్యం విన్న మనకందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.